ఇక హైదరాబాద్లో దివాళీ శోభ కనిపిస్తోంది. ఏ మార్కెట్కి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఇక పూల మార్కెట్లు అయితే జనంతో కిటకిటలాడుతున్నాయి. దీపావళి వేళ షాపులు, ఇళ్లను పూలతో అలంకరిస్తారు. దీంతో ఫ్లవర్ మార్కెట్లు రద్దీగా మారాయి. హైదరాబాద్లోని పూల మార్కెట్లో ఉన్న సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో దీపావళి సందడి నెలకొంది. అనేక ప్రాంతాల్లో మార్కెట్లలో పువ్వులు, అదేవిధంగా టపాసుల కొనుగోలు మాత్రం సిటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మనం బేగం బజార్, అదేవిధంగా మోజంజాహి మార్కెట్ ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పువ్వులు కొనుగోలు చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. వివిధ రకాలైనటువంటి పువ్వులు రేపు, అదేవిధంగా ఎల్లుండి పూజలు, లక్ష్మీ పూజలు నిర్వహించుకోవడం కోసం అవసరమైనటువంటి పువ్వులను కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి వివిధ ప్రాంతాల్లో మార్కెట్లను రోడ్లపైన, రోడ్ సైడ్ ఫుట్పాత్ పైన ప్రత్యేకంగా మార్కెట్లు ఏర్పాటు చేసుకొని పువ్వులు అమ్ముతున్నారు. మనం చూడొచ్చు వివిధ రకాలైనటువంటి పువ్వులు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొంత రేట్లు అయితే పండుగ సీజన్ కాబట్టి కొంత రేట్లు ఎక్కువగా ఉంటాయి. నార్మల్ సీజన్లో ఉండేదానికంటే కూడా కొంచెం పండుగ సీజన్ కాబట్టి రేట్లు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. వ్యాపారులు ఉన్నారు. రేట్స్ ఎట్లా ఉన్నాయి, గతంతో పోల్చినప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి, పూల రేట్లు? అయితే మీరు ప్రతిసారి రెగ్యులర్గా ఇక్కడ పూల మార్కెట్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అమ్ముతుంటారు కదా, ఈరోజు బంతి కానీ ఇవి ఎట్లా ఉన్నాయి? కేజీ ఎట్లా ఉంది, లేదా దండలుగా ఇస్తే ఎట్లా ఉంది? 20 రూపీస్ మూర అమ్ముతున్నాం అంతే. కేజీ 80 రూపీస్, 20 రూపీస్ మూర అమ్ముతున్నాం అంతే. ఎక్కువ ఇవి గులాబీ పూలు కానీ మల్లెపూలు, చామంతి ఇవి ఎలా ఉన్నాయి? తక్కువనే రేటు ఉంది సార్, ఎక్కువ రేట్ లేదు. ఏం లేదు, అది మంచిగానే నడుస్తున్నాయి అందరికీ. ఇది అంటే మనం చూస్తే రెగ్యులర్గా ఈ ప్రాంతం అంతా చూడొచ్చు, ఎక్కువ మొత్తంలో పబ్లిక్ వచ్చి పువ్వులు కొంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కేజీల చొప్పున, అదేవిధంగా దర్వాజులకు లేదా దానికి దండలకు అవసరమయ్యేటువంటి పువ్వులను తయారు చేసి పెట్టారు. మాలలు కావాల్సిన వాళ్ళకు మాలలు, లేదంటే కుల్లా పూలు కావాల్సినటువంటి పూలు, మొత్తం ఈ భుజంగాయి మార్కెట్ మార్గం అంతా కూడా, మొత్తం మార్కెట్ అంతా కూడా పువ్వులు కొనుగోలు చేసేటువంటి సిటిజన్స్, అదేవిధంగా వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారులతో నిండిపోయిందని చెప్పొచ్చు. వివిధ రకాలైనటువంటి పూలు, ఒకవైపు ఎక్కువగా బంతి పూలు, అదేవిధంగా చామంతి, దాంతోపాటు గులాబీ, ఇతర పువ్వులన్నింటినీ కూడా ఈ మార్కెట్లో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కొంటున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ప్రధానంగా ఇళ్లలో, అదేవిధంగా కార్యాలయాల్లో చేసేటువంటి పూజల కోసం అవసరమైనటువంటి పువ్వులను పెద్ద మొత్తంలో ఇక్కడ నుంచి కొనుక్కుపోతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. మొత్తం ఇక్కడ కానీ, అదేవిధంగా గుడిమల్కాపూర్ మార్కెట్, ఈ రెండు ప్రాంతాల్లో కూడా రెగ్యులర్గా పూలకు సంబంధించి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా మార్కెట్ పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారు. రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళతో పోలిస్తే ఇప్పుడైతే మాత్రం ఈ మార్కెట్ అంతా కూడా పువ్వులు కొనుగోలుదారులతో భారీగా రద్దీగా ఉండేటువంటి పరిస్థితులను అయితే చూడొచ్చు. ఎల్లుండి సాయంత్రం వరకు పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా ఎక్కువగా ఈ మార్కెట్లలో, పూల మార్కెట్లలో ఎక్కువగా డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంది. గిరాకీ కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ వ్యాపారులు మాత్రం గతంతో పోల్చినప్పుడు సాధారణ రేట్లే ఉన్నాయనేది మాత్రం వ్యాపారులు చెప్తున్నారు. మంచిగానే బిజినెస్ జరుగుతుందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గౌస్తో రాము, 10 టీవీ, హైదరాబాద్.